ఉప్పాడుపల్లిపేట వద్ద భయంకరంగా సముద్ర కెరటాలు ఎగిసిపడటంతో ఆందోళనలో ప్రజలు. ఇప్పటికే ప్రభుత్వం సురక్ష ప్రాంతాలకు తరలివెళ్లమని చెప్పినప్పటికీ ఇక్కడున్న ఆస్తులను, సామాగ్రిని వదిలివెళ్లలేక ఇక్కడ ఉంటున్నామని వారు తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం సముద్రం నీటిమట్టం 15 అడుగుల వరకు కెరటాలు ఎగిసిపడటంతో ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అందరికీ నమస్కారం. మరి 3 రోజుల గతానికి కూడా ఉప్పాడ ప్రాంతం చాలా మేము భయాక్రాంతులతో ఉంటున్నాం. మరి ఒక గంటకి రోజుకి కాదు గంటకి పెరుగుతూనే ఉంది. 15 అడుగులు ఎత్తు ఇప్పటికి సముద్రం తీరం పెరిగింది. మరి ఒక బీచ్ రోడ్డుని మేము నిలవటా కూడా సమస్యత లేకుండా ఉన్నాం. మరి తెర తిరిగి ఊళ్ళ మీదకి వెంబడించింది. కానీ ప్రభుత్వం వారు కూడా వచ్చి మరి వాళ్ళు చేసే సహకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు, ధైర్యపరుస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ప్రకృతిని ఆపలేం కనుక మరి మేము అందరూ కూడా చాలా భయంకరాత్రులతో ఉంటున్నాం. మరి రేయనగా పగలనగా పిల్లలు చేత పట్టుకొని మరి ఏదో పెరక ప్రాంతాల పంపించాలని అనుకుంటున్నారు. అయితే కొంచెం ఆస్తిపాస్తులు ఉండడం, మరి ఏదో కట్టుకునే పనులతో సమీపం మేము విడిచిపెట్టి వెళ్ళలేక మరి కొంచెం ఆలోచనతో ఉన్నాం. అయినప్పుడు కూడా ఈ దినము మరి 28వ తారీఖున మరి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఎంతో ఆదరణగా ప్రభుత్వాలు మాకు సహకరిస్తూనే ఉన్నాయి. మరి అయినప్పుడు కూడా ఇది ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి గడికి వస్తూ ఉంది కనుక వస్తున్నారు, వెళ్తున్నారు. అయితే మాకు ప్రాణరక్షణతో చాలా ఆందోళనతో ఉన్నాం. అయితే మాకు ఈ ప్రాంతం నుండి మెరక ప్రాంతాలకి మాకు గృహాలు ఇవ్వాలని ఎంతో ఆశిస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, మరి మా ఎంపీ ఉదయ్ సీని గారికి, మరి ఇంకా నాయకులకి, తరపున నాయకులకి మేము మనం చేసుకుంటూ ఉన్నాం.